తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి మూడో విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈరోజు విడుదల చేస్తున్నట్టు స్పష్టతను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఇక్కడ కేవలం ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5, 6, 7, 8, 9, 10, 15 ఎకరాలు నుండి 6,000 రూపాయలు పడ్డ డబ్బులు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకి మాత్రమే ఈరోజు అయితే డబ్బులు వస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మొన్న కేవలం 6,000 రూపాయల చొప్పున విడుదల చేయడం అయితే జరిగింది అన్నమాట. 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాలకు, 5 ఎకరాలకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మిగతా అమౌంట్ పడాల్సిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే ఈరోజు ఏం చేసిందంటే మళ్ళీ రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా మిగతా డబ్బులు మీకు ఏ డబ్బులు అయితే పడాలో ఆ పడాల్సిన డబ్బులను అయితే మనకైతే ఇప్పుడు విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు మూడో విడతకు సంబంధించినటువంటి, రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే ఇప్పుడే వచ్చిందన్నమాట. రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలకు అందరికీ కూడా మూడో విడత నిధులను అయితే విడుదల చేయనున్నారని చెప్పేసి మనకైతే లైన్ క్లియర్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజు మనకి రెండో విడత డబ్బులు అయితే మూడో విడత డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ జిల్లాలలో ఈరోజు డబ్బులు అనేది జమ చేయబోతున్నారు, అదేవిధంగా ఎటువంటి రైతుల ఖాతాలలో ముందుగా ఈరోజు ఎన్ని ఎకరాల రైతులకు ఈ మూడో విడత కింద, రెండో విడత కింద ఏ జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎక్కువగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారం అయితే తెలుసుకున్నాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి స్థాయి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఏదైతే మనకి మొత్తం 45 లక్షల మందికి పైగా రైతులకైతే 5,600 కోట్ల రూపాయలను అయితే మనకైతే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. గత నెల 23వ తారీఖు అంటే మార్చి నెల 23వ తారీఖున అయితే మనకి ఇచ్చారు. ఇప్పుడు రెండో విడత డబ్బుల్ని పూర్తి చేయడం జరిగింది. అయితే మనకి మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగానైతే ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ఆల్రెడీ అప్పుడు తొలి విడత డబ్బులు పడ్డాయి అన్నమాట. అంటే అక్కడ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న కేవలం 6,000 రూపాయల లెక్క చొప్పున ఇక ఒక్క విడత లెక్క మనకైతే వేశారన్నమాట. అయితే ఇప్పుడు ఏవైతే మిగతా డబ్బులు ఉన్నాయో అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండి, అంటే ఇప్పుడు 3 ఎకరాలు ఉండి మొన్న ఏమైంది, కేవలం ఒక ఎకరానికి 6,000 రూపాయలు పడ్డాయి. ఇంకా 2 ఎకరాలకి 6,000 రూపాయలు, 12,000 రూపాయలు పడాలి, అలా పడలేదు. అయితే ఇలా పడని వాళ్ళ కోసం ఏం చేసిందంటే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రెండో విడత భాగంగా 5,600 కోట్ల రూపాయలు, మూడో విడత భాగంగా మరో 3,600 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందన్నమాట. మొత్తం మనకి రైతు భరోసా నిధులు ఎంత అంటే మొత్తం 9,000 కోట్లలో మొన్న మనకి 4,500 కోట్ల రూపాయలు మొదటి విడత కింద, మొత్తం రెండో విడత కలుపుకొని 600 కోట్లు, ఏదైతే 6,000 కోట్ల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతులకి ఈ రోజు నుండి మే నెల చివరి ఆఖరులోపు రైతుల ఖాతాలలో ఏదైతే మూడో విడత కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు ఇక్కడ స్పష్టతను అయితే సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.